కేరళలో జరిగిన షారూన్ రాజు హత్య కేసులో గ్రీష్మకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 24 ఏళ్ల గ్రీష్మ తన ప్రియుణ్ణి విషమిచ్చి హత్య చేసినట్లు నిరూపించబడింది. అయితే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం డిజిటల్ ఆధారాలు ప్రధానంగా మారడం. ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేకుండా సాంకేతిక డిజిటల్ ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఆధారంగా తీసుకొని కోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ, కేరళలోని పరసలైకి చెందిన షారూన్ రాజు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు ఆర్మీలో పనిచేసే మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో గ్రీష్మ షారూన్తో సంబంధం తెంచుకోవాలని కోరగా అతను అంగీకరించలేదు. ఈ అంశం వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. హత్యకు కుట్ర, విష ప్రయోగం ఏ విధంగా చేశారో ఇప్పుడు చూద్దాం. ప్రాసిక్యూషన్ ప్రకారం షారూన్ పెళ్లికి అడ్డుగా మారతాడని భావించిన గ్రీష్మ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకుంది. 2022 అక్టోబర్లో షారూన్ను తన ఇంటికి ఆహ్వానించిన ఆమె ఆహారంలో వ్యవసాయ విషం కల్పించింది. తిన్న వెంటనే అతనికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఆసుపత్రిలో 11 రోజుల పాటు చికిత్స పొందిన షారూన్ చివరకు మరణించాడు. దర్యాప్తు ఎలా జరిగింది ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేవు. శవ పరీక్షలో కూడా షారూన్ శరీరంలో విష అవశేషాలు లభించలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చికిత్స సమయంలో డయాలసిస్ వల్ల రక్తం పూర్తిగా శుభ్రపడింది. హత్యకు ముందు పురుగుల మందుతో మనిషిని ఎలా చంపాలి అంటూ గ్రీష్మ గూగుల్లో సెర్చ్ చేసినట్టు రికార్డులు చూపించాయి. షారూన్తో జరిగిన చివరి సంభాషణలు, వివాహంపై విభేదాలు, బెదిరింపులు కోర్టులో ప్రధాన ఆధారాలుగా మారాయి. షారూన్ చివరిసారి గ్రీష్మ ఇంటికి వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ నిరూపించింది. గ్రీష్మ తన ఫోన్లోని డేటా డిలీట్ చేసిన ఫోరెన్సిక్ టీం దాన్ని తిరిగి రికవరీ చేసి నేరం రుజువు చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో గ్రీష్మ తన నేరాన్ని అంగీకరించింది. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఆత్మహత్య యత్నం చేసింది. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. 2025 జనవరి 20న తిరువనంతపురం సెషన్స్ కోర్టు గ్రీష్మకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. షారూన్ అమాయకుడిగా తన ప్రేయసిని విశ్వసించాడు. కానీ ఆమె అతన్ని మోసం చేసింది, ప్రేమ పేరుతో దారుణంగా హత్య చేసింది అని కోర్టు పేర్కొంది. అత్యంత అరుదైన నేరాల్లో భాగంగా ఈ కేసులో మరణశిక్ష తప్పదు అని న్యాయమూర్తి అన్నారు. భవిష్యత్తులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీ ప్రధాన భూమిక పోషించనుంది. సాక్ష్యాలు లేకున్నా సెర్చ్ హిస్టరీ, వాట్సాప్ చాట్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరాన్ని నిరూపించవచ్చు. వ్యక్తిగత సంబంధాలు జీవితాన్ని నాశనం చేసేలా మారకూడదు. విభేదాలను హింసతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే చివరికి నాశనం మాత్రం మిగులుతుంది. భారత న్యాయ వ్యవస్థలో డిజిటల్ ఆధారాలకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఈ కేసు ద్వారా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారంగా నేరస్తులను శిక్షించే ధోరణి మరింత పెరుగుతుంది. ఈ తీర్పుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.